హలో అండి. భోజనం మనం పప్పు, సాంబార్, కూర దేనితో తిన్నా రసం పోసుకొని తింటే కానీ ముద్ద కిందకి దిగదు కదండి. మాకు కూడా అంతేనండి. ఈరోజు మంచి టేస్టీ వెరైటీ రసం పెట్టానండి. రెసిపీ చూద్దామా మరి? ముందుగా ఒక గిన్నెలోకి కొంచెం చింతపండు, టొమాటో, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం రాళ్ళ ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి నానబెట్టుకున్నానండి. ఇప్పుడు పొడి కోసం కొన్ని మిరియాలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చగా దంచుకున్నానండి. ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టిన ఉల్లిపాయలు, టొమాటో మిశ్రమాన్ని మెత్తగా పిసుక్కొని దాన్ని ఒక గిన్నెలో వేసి మనకు తగ్గట్టుగా వాటర్ వేసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం బెల్లం వేసుకొని పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలండి. ఈలోపు మనం చాలా డబ్బాలు తీసాం కదండి, అవన్నీ వేటి ప్లేస్లో అవి పెట్టేసుకుంటే కిచెన్ నీట్గా ఉంటుందండి. ఇప్పుడు మనకి రసం మరిగిపోయిందండి. ఇప్పుడు దీన్ని తాలింపు కోసం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, ఆల్రెడీ దంచుకున్న మిరియాల మిశ్రమాన్ని వేసి కొంచెం సేపు వేగించుకుని ఇందులో ఒక 2 గ్లాసుల రసం పోసి అది బాగా కలిపి పొత్తం రసంలో పోసేయాలండి. అంతే, మూత పెట్టేయాలండి, ఇంకా మరిగించకూడదు. ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ రసం వేసుకుంటే ఉన్నదండి చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.